కొడుకుని అప్పచెప్పేసి మీరు తీసుకెళ్ళిపోండి బాబు, నా తప్పేం లేదని చెప్పేసి, నాకేం అక్కర్లేదు కూడాను అని చెప్పేసి ఈవిడికి విడాకులు ఇచ్చేసాడు 2012లో. ఆ తర్వాత ఏం చేసిందంటే ఈవిడ కొంతకాలం ఇలాగా రన్ చేస్తూ రాబర్ట్ అనేవాడు, అంటే ఈ లోపల ఏం చేసిందంటే ఈ భరించలేక నా కూతురు నన్ను అందరూ అన్యాయం చేసేస్తున్నారు, నా కూతురు నేను తెచ్చుకుంటా అని చెప్పేసి కూతుర్ని కన్విన్స్ చేసి తీసుకొచ్చేసింది ఆనంద్ దగ్గర నుంచి. కోర్టు ఆనంద్కి ఇచ్చిందిగా కూతుర్ని. అవును. అంతకుముందు కొడుకునేమో అక్కడ ఇచ్చేసింది, అవును. ఇప్పుడేమో కూతుర్ని అతనికి ఇచ్చేసింది. ఇప్పుడు ఒక కూతురు ఉంది ఈవిడ దగ్గర, రైట్. అవును. ఇంకో కూతురు ఉంది. ఆ కూతుర్ని ఒక ప్రెస్టేజ్ కింద ఫీల్ అయింది, ఆనంద్కి ఇచ్చేసింది కోర్టు అలా తీసుకెళ్ళి కూతుర్ని కన్విన్స్ చేసి తీసుకొచ్చేసిన తర్వాత ఆనంద్ కేసు పెట్టాడు, మళ్ళీ కిడ్నాప్ కేసు పెట్టాడు. రెండు కిడ్నాప్ కేసులే, అది కిడ్నాపే కొడుకుది కూడా, ఇది కిడ్నాపే. ఆవిడ అరెస్ట్ చేయడానికి వచ్చారు, వనితని అరెస్ట్ చేయడానికి వస్తే అప్పుడు కూతుర్ని విచారిస్తారుగా ముందు విచారించారు. ఏమ్మా ఏంటి నిన్ను లాక్కొచ్చేసారా, కిడ్నాప్ చేశారంటే లేదు నా ఇష్ట ప్రకారం వచ్చారని చెప్పింది కూతురు. అప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆనంద్ కూతుర్ని అక్కడ వదిలేసి ఇచ్చేసి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు కొరియోగ్రాఫర్ తగిలాడు, రాబర్ట్ అనే కొరియోగ్రాఫరు.